హాయ్ అండి. మా ఊర్లో వచ్చేసి గంగ జాతర అయితే జరుగుతుందనమాట. ఇంకా మా అమ్మ కూడా ఈరోజు అయితే గంగమ్మకి పెడుతుందనమాట. సో, ఇంకా గంగమ్మకి పెట్టేటప్పుడు ఖచ్చితంగా చలివిడి అయితే చేయాలండి. సో, ఈ చలివిడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి. ఒక గుండాలోకి బెల్లాన్ని మెత్తగా నలగొట్టేసుకొని వేసేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని పాకం అనేది మనకి ముద్దకు రావాలన్నమాట. సో, అంతవరకు అట్లా కలుపుతూనే ఉండాలండి. సో, ఇంకా పాకం వచ్చిందా లేదా అని తెలుసుకోవడానికి ఇట్లా ఒక గిన్నెలోకి వాటర్ తీసేసుకొని అట్లా దాంట్లో కొంచెం వేసి చూస్తే చూడండి ఇట్లా ముద్దగా రావాలన్నమాట. ఇలా ముద్దగా వస్తే మనకి పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బియ్యం పిండి ఇంకా అలానే కొన్ని శనగగింజలు వేసేసుకొని అట్లా కలుపుతూ ఉండాలండి. బియ్యం పిండి అనేది అప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. లేదంటే మనకి చలివిడి అనేది టేస్ట్ బాగుండదండి. సో ఇంక ఇక్కడ చూడండి అట్లా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుతూ ఉంటే మనకి ఇట్లా ముద్దగా వస్తుంది అనమాట. చలివిడి అయితే ప్రిపేర్ అయిపోతుందండి. ఇలా చేసి దేవుడికి అయితే పెడతామన్నమాట. ఇంకా గంగ జాతరని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్